దేవుళ్ళందరిలోకి తొలి దైవంగా మనం భావించేటువంటి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు. ఈ మాసంలో మనం వరుసగా 9 రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి. మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటంటే, నీకు 10 రోజులు చేస్తామమ్మా అని ఆశ్వయుజ మాసంలో దసరా చేస్తాం ఆవిడికి, ఓ రోజు ఎక్కువ. తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మా ఆవిడికి 10 రోజులు చేశారు ఉత్సవాలు, కుటుంబాన్ని పోషిస్తున్నది నేను యజమాన్ని, బిచ్చమెత్తి మరీ పోషిస్తున్నాను వీళ్ళందరినీ, నా సంగతి ఏమిటంటాడు. ఆయనకి నువ్వు నెలంతా చేస్తాను నాయన, కోప్పడకన కార్తీక మాసం నెలంతా చేస్తావు. తర్వాత వాళ్ళ మేనమామ వస్తాడు శ్రీ మహావిష్ణువు, మరి ఆ కుటుంబమేనా, మాదొకటి ఉంది ఇక్కడ దేవుళ్ళలో చాలా ప్రధానమైన కుటుంబం, మమ్మల్ని మర్చిపోతే అలా అంటాడు. నీకు నెలంతా చేస్తామయ్యాన. తర్వాత మార్గశిర మాసం ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణువు ఆరాధన.